హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు నేను మీకు చెప్పాను కదా, ఎంబ్రాయిడరీకి ఇచ్చాను, వర్క్కి ఇచ్చాను కావాలో అని చెప్పేసి. అది ఎక్కడ ఏంటి అనేది మీకు ఈరోజు నేను షేర్ చేస్తాను. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అలాగే పట్టు శారీస్ ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే అవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చున్నాయి. సో స్టిచ్చింగ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అన్నీ 1 by 1 చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి మనం ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి చూద్దాము. నేను ఈరోజు మీకు ఒక 3 చూపిస్తున్నానండి, పర్పుల్ బ్రాండ్ నుంచి. ఇందులో చాలా ఉంటాయి అనమాట, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. అలాగే వీటిలో చాలా రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కటి అనమాట. సో మనకి ఏ ప్రాబ్లం ఉందో మనం కనుక అది యూస్ చేస్తే రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయండి. ఇది అన్ని లింక్స్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒక్కసారి చెక్ చేయండి, మీ ప్రాబ్లంకి తగ్గది మీరు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. లైక్ సీరమ్స్ ఎలా అయితే మనకి మంచిగా వర్క్ చేస్తాయో ఇవి కూడా చాలా మంచిగా వర్క్ చేస్తాయండి. ఇవి మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే టీ ట్రీ ఆయిల్ గురించి చూద్దాము. టీ ట్రీ ఆయిల్ అయితే మనకి హెయిర్కి వర్క్ అవుతుంది, స్కిన్కి వర్క్ అవుతుందండి. మనకి యాక్నీ ఉన్నా కూడా ఈ టీ ట్రీ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఒక 2-3 డ్రాప్స్ మనం తీసుకొని కనుక మనం ఒకవేళ స్కిన్కి అప్లై చేసుకున్నట్టయితే మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు వాటిలో మిక్స్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేయొచ్చు. హెయిర్కి కనుక అయితే ఆయిల్లో వేసేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఫెనుగ్రీక్ కూడా ఉందండి. ఇది కోల్డ్కి కఫ్కి బాగా పనిచేస్తుందని చెప్పేసి ఇచ్చారు. దీని బ్యాక్ సైడే దీని బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలని కూడా ఇచ్చారండి. బట్ ఒక్క విషయం మాత్రం మీరు మర్చిపోకండి, ఏదైనా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంతమందికి పడవండి. మీరు యూజ్ చేసే ముందు ఎప్పుడైనా సరే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మీరు యూజ్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే నేను మీకు ఇక్కడ గోల్డ్ చూపించేస్తున్నానండి. ఇవి మేము ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీటికి కొన్ని చేంజెస్ ఉంటే చేంజెస్ చేయించాము. అంటే లైక్ ఎక్స్టెన్షన్స్ చేయించుకుంటాం కదా, చైన్స్, నెక్లెస్కి చైన్ అలాగా చేయించుకున్నాము. నేనైతే మీకు ఇది పోస్ట్ చేశాను, ఈ షార్ట్ నెక్లెస్వి పోస్ట్ చేశాను. అండ్ డిజైన్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి. దానికి అప్పుడు నేను చేసినప్పుడు చైన్స్ లేవు, దీనికే ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇది మొత్తం కూడా ఇయర్ రింగ్ మొత్తం కూడా కలిపి 24 grams అండి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. అవి చాలా బాగున్నాయండి, సింపుల్గా ఉంటాయి. బట్ ఇంకా నేనైతే తర్వాత దాన్ని తీసుకోలేదు. సో ఇక్కడైతే ఇక మా సిస్టర్ గోల్డ్ అంతా కూడా మీకు ఇంటికి తీసుకొచ్చేస్తారండి. అంటే మేము ఆర్డర్ ఇచ్చి వచ్చాము. సో ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు మనకి మొత్తం కూడా వెయిట్ చెక్ చేసి మనం బిల్ ఇస్తారనమాట. వీటికి ఏంటంటే హాల్మార్క్ కూడా మొత్తం వేస్తున్నారండి. మనకి దాని నేమ్ అయితే నాకు గుర్తు రావట్లేదు, దాన్ని నేమ్ అంటారు అనేది. సో మనకి అది పేపర్ కూడా ఇచ్చారనమాట, అంటే సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి 916 గోల్డ్ అనమాట. సో ఎక్కడైనా సరే మనం దీన్ని టెస్ట్ చేయించుకోవచ్చు. ఇది కాదు అని తెలిసిన తర్వాత మనం వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా ఉంటుందన్నమాట. ఎక్కడైనా చిన్న పోగైనా సరే వాళ్ళు ఏదైతే మనకి గోల్డ్ యూస్ చేశారో అది కనుక కాకపోతే మనం కేసు పెట్టడానికి కూడా ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి కనకదుర్గ అమ్మవారిదండి. విజయవాడ కనకదుర్గమ్మ ఉంది కదా, సో ఆ కనకదుర్గమ్మ కోసము ఎవరో చేయించారంట. ఇది చూసినా కూడా మంచిదే అని చెప్పేసి మాకు చూపించారు. ఇది ప్యూర్ వజ్రాలండి, వజ్రాలతో చేశారు. టోటల్ కాస్ట్ అయితే ఒక 70,000 వరకు పడిందని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఎంబ్రాయిడరీది అడిగారు కదా, ఎంబ్రాయిడరీది వచ్చేసి ఇక్కడ షిరిడి సాయి ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనమాట. సో ఇలాగ ఫస్ట్ అయితే ఐరన్ ఉంటుంది. ఐరన్ షాప్ లోపలికి వస్తే రైట్ సైడ్ ఫస్ట్ హౌస్ అండి. సో ఇంట్లోనే చేస్తుంటారనమాట, సపరేట్గా షాప్ ఏం లేదు. నేను ఇక్కడే చేయించాను. సో ఎవరైనా కనుక చేయించాలనుకుంటే చేయించుకోండి, మీకు ₹1 తక్కువే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఆ కాస్ట్ కన్నా కూడా నాకు కొంచెం తగ్గించే ఇచ్చారు. సో ₹1 తక్కువే ఉంటుందండి. కావల్లో మొత్తం కూడా ఉన్నాయి 500, మినిమం 500 నుంచి ఉన్నాయన్నమాట. 500తోనే స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న బ్లౌజెస్ కొన్ని వర్క్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతున్నారంట. సో ఎక్కువ డిజైన్స్ అయితే లేవు ఇక్కడ ప్రజెంట్ నేను మీకు చూపించడానికి. కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి. ఇది వచ్చేసి 900 ఏమో చెప్పారు, 900 1100 చెప్పారు. ఇది మనకి రేకు ఉంటుంది కదా, అద్దం రేకు, దాంతో చేశారనమాట. సో మనకి మగ్గం వర్క్లో వచ్చినట్టుగానే వస్తుందండి. నాకు మగ్గం వర్క్కి దీనికి కంపారిజన్ చేసుకుంటే సో మగ్గం వర్క్ మనకి పోతుందండి, అలాగే హెయిర్కి తగులుకుంటూ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. సో ఇదనుకోండి మనకి లైఫ్ వస్తుందన్నమాట, ఇది ఎక్కడికి పోదు. అలాగే మనం వాష్ చేయాలన్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు. సో మంచిగా అనిపించింది నాకైతే, అందుకనే నేనైతే నా బ్లౌజెస్ అన్నిటికి కూడా ఇదే చేయించుకున్నాను.
సో హెవీగా ఎందుకు అని చెప్పేసి నేను ఈ కంప్యూటర్ వర్కే చేయించుకున్నాను అనమాట. సో టోటల్గా అయితే ఇవ్వండి, కొన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు, చూసేయండి. అండ్ అడ్రస్ మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి జనతాపేటలో అండి, ఆంధ్రకేసరి స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే ఆంధ్రకేసరి స్కూల్ మనకి రైట్ సైడ్ ఉంటుంది మన మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది ఉంటుందన్నమాట. సో మీరు ఒకసారి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొంతమంది అడిగారు, అందుకనే చెప్తున్నాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. తన నెంబర్ కూడా మీకు నేను కుదిరితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నవోదయ ఉంది కదండి, నవోదయ శుభోదయ పక్కపక్కనే ఉంటాయి కదా, ఇవి వచ్చేసి హోల్సేల్ అనమాట, ఎక్కువగా రీటైల్ షాప్స్ కాదు ఇవి రెండు కూడా. బట్ ఇక్కడ రీటైల్గా కూడా మనకు అమ్ముతారండి, మెయిన్గా అయితే హోల్సేల్ అనమాట. సో ఇక్కడ విఎస్ టెక్స్ అలాగే ఫర్నిషింగ్ అని ఉంది. ఇది ఒక కటన్ షాప్ అండి. కటన్ అంటే మనకి టేబుల్ మ్యాట్స్ దొరుకుతాయి, డోర్ మ్యాట్స్, ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నేను ఈ షాప్ అయితే ముందు వీడియో తీసానండి, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ కాదండి, అంటే కొన్ని హోల్సేల్కి అయితే మనకు ఉంటాయి. నాకు లైక్ కటన్స్ అంటే హోల్సేల్గా అయితే నాకు అనిపించలేదు, నాకు అనిపించింది ఏంటంటే కటన్స్ పర్లేదండి, రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్. అలాగే డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కాదు, టేబుల్ మ్యాట్స్ ఉన్నాయి కదా టీపై మీదవి కానీ, అవన్నీ కూడా నాకు రీజనబుల్గానే అనిపించాయి. బెడ్షీట్స్ మాత్రం నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించిందండి. క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారు కానీ మనం చూస్తూనే ఉంటాం కదండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. సో కంపారిజన్ చేస్తే నాకు ఆ క్వాలిటీనే అనిపించింది. సో బెడ్షీట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. కర్టన్స్ పర్లేదు అనిపించింది, అలాగే ఇంకొన్ని ఐటమ్స్ కూడా నాకు పర్లేదు అనిపించింది. అంటే లైక్ మనకి కర్టన్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని పర్లేదు అనిపించింది. బట్ ఇక్కడ కర్టన్ హోల్డర్ ఉందండి, ఈ కర్టన్ హోల్డర్ సెట్ వచ్చేసి 900 ఏమో చెప్పారండి సెట్ వచ్చేసి. నాకు అది కూడా కాస్ట్ ఎక్కువనే అనిపించింది. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ మీద పోల్స్ తోటి ఉందన్నమాట, అదైతే నేను కాస్ట్ అడగలేదు. ఈ హోల్డర్ అడిగినప్పుడు మాత్రం 900 ఏమో చెప్పారు. సో నాకైతే కాస్ట్ ఎక్కువనే అనిపించాయండి కొన్ని అయితే మాత్రము. బెడ్షీట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపించాయి. మనకి ఇవి పరుపులకి వాటర్ ప్రూఫ్ కావాలన్నా కూడా, పైన ప్రొటెక్టర్స్ కావాలన్నా ఉన్నాయన్నమాట. లేదా కాటన్వి మనకి బెడ్షీట్ టైప్ జిప్వి కావాలన్నా కూడా ఉన్నాయి. సో మేము వాటి కోసమే వచ్చాము. అంతకుముందు ఒకసారి కర్టన్స్ తీసుకెళ్ళాం కదా, ఓకే తెలిసిన షాపే కదా అన్నట్టుగా వచ్చామన్నమాట. బట్ నేనైతే ముందు రేట్స్ అయితే అడగలేదండి, అన్నీ తీసేసుకున్న తర్వాత బిల్ వేసేటప్పుడు చూశాను. సో అప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటాంలే, మళ్ళీ ఇంకో షాప్కి ఎలా అయినా వెళ్ళాలి కదా, ఇంచుమించు అంతే కాస్ట్లు ఉంటాయి కదా అనుకున్నాము. బట్ అరుణోదయలో ఒక షాప్ ఉందండి, అరుణోదయ క్లాత్ మార్కెట్లో, అక్కడ కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉందన్నమాట. అంటే దీంతో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్కే మనకు అవైలబుల్ ఉంటుందండి. అండ్ క్వాలిటీ కూడా రెండు ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి. నాకు తర్వాత తెలిసింది ఆ విషయము. సో జస్ట్ మీకు చెప్తున్నాను, మీరు బెడ్షీట్స్ కనుక అయితే అక్కడికి వెళ్ళండి. కర్టన్స్ తీసుకోవాలంటే కనుక మీకు ఇక్కడ బెటరే. ఇప్పుడు ఇవి కూడా కొంచెం కాస్ట్ నార్మల్గానే చెప్పారండి, హెవీగా ఏం చెప్పలేదు. అలాగే ఇక్కడ మనకి మీటర్స్ లెక్కను కూడా ఇస్తారనమాట. మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీటర్స్ లెక్కను కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లిప్ మ్యాట్స్ ఉన్నాయి కదండి, ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి కానీ, లేకపోతే మనం ఏదన్నా డ్రాయర్లో వేసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ సైజే ఉన్నాయంట. ఇవి కూడా పర్లేదండి, సిటీతో పోల్చుకుంటే కాస్ట్ అయితే నార్మల్గానే ఉంది, అంత ఎక్కువ అయితే లేదు ఇది కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను మిమ్మల్ని ఎంబ్రాయిడరీ దగ్గరికి తీసుకెళ్తానండి, అంటే మగ్గం వర్క్ దగ్గరికి. ఇక్కడ నేను చెల్లప్ప అని తమిళ అతను అనమాట. ఇది అందరికీ నాకు తెలిసి కావల్లో ఉన్న వాళ్ళందరికీ చెల్లప్ప అంటే తెలిసిపోతుంది. రైల్వే రోడ్ అండి, రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది. క్రాంతి షోరూమ్ అవి ఉన్నాయి కదా,
సో ఆ రోడ్లో మనం కనుక వస్తే ఈ చెల్లప్ప అనేది రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సో నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను ఇక్కడే వేయించానండి వర్క్ అనేది. అప్పుడు కాస్ట్ అయితే పర్లేదు, రీజనబుల్గానే ఉంది. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ వర్కర్స్కి కాస్ట్ మనం 1200 అలా ఇవ్వాల్సి వస్తుందండి, మేము అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పారు. బట్ వీళ్ళు ఇచ్చినప్పుడు ఫినిషింగ్ అయితే అన్నీ కూడా బాగానే వచ్చాయండి. వర్క్ మాత్రం బాగా నచ్చిందనమాట. బట్ కాస్ట్ వైడ్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో. నెల్లూరుతో కంపారిజన్ చేసుకుంటే కనుక మాత్రం కాస్ట్ ఎక్కువే ఉందండి కావల్లో. మీకు వీలుంటే కనుక నెల్లూరులోనే ఇచ్చుకోండి, వీలు లేని వాళ్ళు మాత్రం ఇక్కడ చేయించుకోండి. సో ఇక్కడ ఇంకా మాకు రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా మాకు 6th ఇస్తానని చెప్పారు. సో మ్యారేజ్ వచ్చేసి ఇంకా 4-5 డేసే ఉందన్నమాట. నేను కావాలకి వెళ్ళినప్పుడల్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను వేయమని చెప్పేసి. ఫైనల్గా అయితే ఈరోజు సెట్ చేశారండి. ఇప్పుడు బ్లౌజ్ సెట్ చేసింది కూడా మాదే. ఇక్కడ శారీస్ ఉన్నాయి కదా, సో ఈ శారీస్ కూడా మావేనమాట. మేము చెప్పిన డిజైన్ ఏంటంటే పేపర్ మీద గీసుకొని ఆ శారీకి పిన్ చేసుకున్నారు, మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం పెట్టిన బ్లౌజెస్ అన్నీ కూడా మావేనమాట. హాయ్ అండి. సో మీకు చూపించాను కదా కావల్లో ఎక్కడ వర్క్ చేయించాను అని చెప్పేసి. అలాగే మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ 2 చూపించాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మగ్గం వర్క్ అయితే నాకు కొంచెం కాస్ట్ అనే అనిపించిందండి. అంటే వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ వల్ల ఆ కాస్ట్ ఏమో నాకైతే తెలియదు. నెల్లూరుతో కంపారిజన్ చేసుకుంటే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. వర్క్ మీద 500 రూపీస్ 800 రూపీస్ వరకు కాస్ట్ అనిపించింది. మరి మెటీరియల్ వాళ్ళు చీప్ది యూస్ చేస్తారు, వీళ్ళు మంచిది యూస్ చేస్తారనేది తెలీదు. నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను అక్కడే వేయించాను. బట్ ఇంతవరకు అయితే కలర్ అయితే పోలేదండి. వర్క్ మాత్రం నీట్ గా ఉందన్నమాట. నా మ్యారేజ్ అప్పుడు వేయించింది. ఇప్పుడు వేయించింది ఇంకా చూడాలి. ఒక బ్లౌజ్ అయితే పెళ్లి చీర వరకు వేయించారండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి. మీకు 10వ తేదీ కావాలనుకోండి, మీరు అసలు మాకు 1వ తేదీకే కావాలని చెప్పాలన్నమాట. కొంచెం లేట్ చేస్తారు. మాకు చెప్పిన దానికి 3 డేస్ లేట్ అయిందనమాట. అలాగా ఉంటుంది. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుందన్నమాట కాస్ట్ అనేది. డిజైన్స్ మీకు కొన్ని కావాలంటే నేను షేర్ చేస్తాను, లేదా మీకు ఎవరికైనా అక్కడ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. మినిమం కావల్లో అయితే 500 అనమాట. స్టార్టింగ్ రేంజ్ అయితే 500 ఉందండి, దానికంటే తక్కువ లేదు. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 500 రూపీస్ ఉంది. అన్ని వర్క్స్ చేస్తున్నారండి. నేను ఇంటికి వచ్చేసరికి నైట్ 7-7:30 అయిపోయింది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ని మీట్ అయ్యాను. సో పార్లర్కి వెళ్ళాను అనమాట. అక్కడ నేను జస్ట్ అలా ఎంటర్ అవ్వగానే ఒక అమ్మాయి చూసి మీరు యూట్యూబర్ కదా అని అడిగింది. తను కూడా మా ఊరి దగ్గరే అనమాట. అంటే చాలా అంటే నేను కావల్లో గుర్తుపడతానని అనుకోలేదండి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఏరియాలో. బట్ హ్యాపీ అనిపించింది. బట్ ఎక్కువసేపు అయితే మాట్లాడలేదు, నాకు బస్కి టైం అయిపోతుంది అనమాట. మాకు పర్టికులర్ టైమింగ్స్ లోనే బస్ ఉంటుందండి. ఆ బస్ మిస్ అయిందంటే ఇంకా మేము అక్కడే ఉండిపోవాల్సిందే. సో అందుకని నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేదు, వచ్చేసాను టైం అయిపోయిందని చెప్పేసి. సో ఇంకా పెళ్లి పనులు అయితే చాలా ఉన్నాయండి, ఏమి అవ్వలేదన్నమాట పాపను పెట్టుకొని. సో పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పటాలు అన్ని తుడిచి క్లీన్ చేసి ఇదంతా కూడా సెట్ చేయాలి. ఇంకా కొన్ని పెళ్లి కార్డులు ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఊర్లు పిలవాల్సినవి ఉన్నాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. అస్సలు ఒక్క పని కూడా అవ్వట్లేదు. పని అవ్వట్లేదంటే అమ్మ వాళ్ళు వచ్చేసి పెళ్లి పిలుపులకు వెళ్తూ ఉన్నారు, నేను పాపను పట్టుకొని ఉన్నాను. సో పాప తెలుసు కదా మీకు, తన ముందు ఏ పని చేయడానికి లేదనమాట. ఒకరు పాపను పెట్టుకుంటే ఇంకొకరు పని చేసుకోవాలి. సో అలా అయిపోయింది. ఇంకా జస్ట్ 1 వీక్ కూడా లేదండి మ్యారేజ్ అయితే. వర్క్ మాత్రం ఒక 10-15 రోజులకు సరిపడా ఉందన్నమాట వర్క్ అయితే. మరి ఎలా చేస్తామని తెలియట్లేదు, కొంచెం టెన్షన్ అయితే వస్తుంది, చేయగలమా లేదా అని చెప్పేసి. ఇంకా ఇంటికి కూడా లోపల ముగ్గులు వేస్తారండి మాకు. సో ఈ ముగ్గులు కూడా వేయించాలన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా బ్లౌజెస్ రెడీ అవ్వలేదు. నిన్న ఏంటో కానీ వెళ్ళిన అసలు టైమే బాగాలేదండి. నిన్న నేను శారీస్ అన్నీ ఇచ్చున్నాం అనమాట, అమ్మవి కానీ నావి కానీ అలాగా, అలాగే పెళ్లి కూతురివి కానీ అన్నీ కూడా. బట్ వాళ్ళు జిగ్జాగ్ చేసి ఇస్తామని చెప్పారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు లేరనమాట. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను నేను. అవన్నీ కూడా వచ్చేసి ఉంటే సగం పని అయిపోయి ఉండేది. ఎక్కడ సర్దాల్సినవి అక్కడ సర్దేసుకొని ఉండేవాళ్ళము. ఎందుకంటే ఆ హడావిల్లో, పెళ్లి హడావిల్లో మనకు అస్సలు ఏవి ఎక్కడ పెట్టామో గుర్తుండదండి. ముందే అన్ని సెట్ చేసుకుంటే తప్పితే అస్సలు గుర్తుండదు. ఇంకా చాలా షాపింగ్ కూడా చేయాలి ఇంటికి సంబంధించి. నిన్న కొంచెం చేశాను అనమాట షాపింగ్ అనేది. ప్రతిదీ నేను మీకు వీడియో తీయలేదండి, జస్ట్ క్లాత్స్ వరకు మీకు చూపించాను అంతే. ఇంకా చాలా షాపింగ్ ఉంది, చేయాల్సింది.
సో వీడియోస్ అయితే కుదిరినంత వరకు షూట్ చేస్తున్నానండి, బట్ ఎడిటింగ్ చేయడం అనేది లేట్ అవుతుంది అనమాట. ఇవి ఎప్పుడు ఎడిట్ చేస్తాను అనేది తెలీదు. కుదిరినప్పుడల్లా ఎడిటింగ్ అనేది నేను చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.